ఖురాన్ వాక్యం ఉంది, అదేమిటి ఎగతాళి చేయొద్దు అని. వాస్తవానికి ఈ ఖురాన్ వాక్యాన్ని మొదటి నుంచి మనం చూసినట్లయితే, ఓ విశ్వాసులారా, పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయవద్దు. బహుశా ఎగతాళి చేసేవాడి కంటే కూడా ఆ వ్యక్తి ఉన్నతుడు, శ్రేష్ఠుడు కావచ్చు. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను ఎగతాళి చేయమాకండి. బహుశా తనకంటే ఎగతాళి చేయబడేటటువంటి ఆ స్త్రీనే ఉన్నతరాలు కావచ్చు. అలాగే ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో అది హేయమైనటువంటి చెడ్డ కార్యము. మీరు ఎగతాళి చేస్తే దానికి పశ్చాత్తాపపడాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అలా కాబట్టి మనం సాధారణంగా మన సమాజంలో చేసే పని ఏంటంటే, నలుగురు ఫ్రెండ్స్ మగవాళ్ళు కానీ నలుగురు ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు ఒక ఆమె మరొక ఆమెని ఎగతాళి చేస్తుంది. దీన్ని ఈరోజు జోక్గా, పరిహాసంగా వాడుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోనే ఖండించాడు, ఇలా ఎగతాళి చేయమాకండి అని చెప్పి. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏందయ్యా అంటే, ఎగతాళి చేసి అదే గొప్ప కార్యం చేశాము అని చెప్పి పరిహాసపడుతూ నవ్వుకుంటూ ఉంటారు ఈరోజు, జోకేసాము అని చెప్పి. కానీ దానికి ఆ ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతాడు అనే విషయాన్ని మనం గ్రహించటం లేదు. కాబట్టి ఎగతాళి ఎవరూ చేయమాకండి.